హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్. ఈరోజు మనం చాలా రుచిగా చాలా ఈజీగా ఉండే టమాటో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పికిల్ వేడివేడి అన్నం, దోశ, ఇడ్లీతో చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పికిల్ కొన్ని రోజులు నిల్వ ఉండేలా ఎలా తయారు చేయాలో కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1.5 kg టమోటాలను బాగా కడిగి తడి లేకుండా తుడిచేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి కట్ చేసిన టమోటాలు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో సుమారు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటోల నుంచి బాగా నీరు ఊరుతుందండి. అప్పుడు 90 నుంచి 100 గ్రాముల చింతపండు వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. నేను వాడే చింతపండు కాస్త ఎక్కువ పులుపుగా ఉంది కాబట్టి 100 గ్రాములు సరిపోతుందండి. మీరు వేసే చింతపండు కొంచెం తక్కువ పులుపు ఉన్నట్టయితే 110 నుంచి 120 గ్రాములు సరిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. సుమారు 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీరు ఇలా పూర్తిగా పోయి గుజ్జుగా తయారవుతుందండి. ఇలా నీరు పూర్తిగా పోవడం వల్ల ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం చివర్లో వేసుకునే ఆవమెంతి పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా వేడి చేసి దాంట్లోనే 4 స్పూన్ల ఆవాలు, 2.5 స్పూన్ల జీలకర్ర వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత 1 స్పూన్ మెంతులు వేసి రంగు మారగానే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన టమాటో చింతపండు మిశ్రమాన్ని మిక్సీలో వేసి 3/4 కప్ కారం, 1/4 కప్ ఉప్పు వేసి ఒక పల్స్ ఇస్తే చాలండి. ఎక్కువగా గ్రైండ్ చేయకండి. మధ్య మధ్యలో మనకు టమాటో ముక్కలు నోటికి తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం మరో ప్యాన్ తీసుకొని సరిపడా నూనె వేసి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు, 2 స్పూన్ల శనగపప్పు వేసి 5 నుంచి 6 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిర్చి, 15 వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనం రెడీ చేసుకున్న టమోటా పచ్చడి వేసి బాగా కలిపి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఏమన్నా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చండి. నాకు కాస్త ఉప్పు తక్కువగా అనిపించడంతో నేను 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు చివరిగా మనం ముందుగా తయారు చేసుకున్న ఆవాల పొడి వేసి బాగా కలిపి 2 నిమిషాలు అలాగే ఉంచి గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే అండి, రుచికరమైన టమాటో పికిల్ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్.